దౌమ్యుడిని అతను అడిగే క్వశ్చను ఏమిటిది? ఇలాంటి ఒక పరిస్థితి ఎన్నడైనా ఎవరికైనా వచ్చిందా? అని చెప్పగానే దౌమ్యుడు వాళ్ళకిప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఆల్రెడీ ఒక 100 crores ఆస్తి రాత్రి మొత్తం పేకాట్లో రోడ్డు మీద పడిపోయారు. ఇప్పుడు అందరూ సూసైడ్లు చేసుకోవాలని అనుకుంటున్నారు అనే పరిస్థితుల్లో మీరేమని చెప్తారు? ఏం పర్లేదు, మళ్ళీ 100 కోట్లు వచ్చేస్తాయి. ఏదో ఒక మోరల్ కౌన్సిలింగ్ ఇస్తారు కదా మీరు. కరెక్ట్. ఏదో ఒకటి వస్తుంది, నీకు మళ్ళీ లాటరీ తగులుతుంది, ఏదో ఒకటి చెప్తారు కదా మీరు. అలాగా ఇప్పుడు వీళ్ళకి మోరల్ కౌన్సిలింగ్ ఇవ్వాలి. దౌమ్యుడికి యుధిష్ఠిరుడు కళ్ళల్లో బాధ అర్థమైపోయింది. అంటే అరణ్యవాసానికి వెళుతున్న యుధిష్ఠిరుడు కళ్ళల్లో బాధ లేదు. ఇప్పుడు ఆయనకి బాధ, అన్నిటికంటే ఎక్కువ బాధ తన తమ్ముళ్ళు ఎలా బ్రతుకుతారు. నేనంటే ముందు నుంచి ఎవరు ముఖం మీద ఉమ్మేసినా ధర్మరాజు కోపం రాకుండా తుడుచుకొని వెళ్ళిపోయే అంత పెద్ద మనిషి ఆయన. కానీ నా తమ్ముళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళని ఎవరన్నా తిడితే పరిస్థితి ఏమిటి? భీముడు అసలే ఊరుకోడు. భీముడు అసలే ఊరుకోడు. ఎవడన్నా కొంపతీసి భీముడిని కొడితే ఏ వంటవాడిగా ఉన్నప్పుడు ఏమిట్రా ఇందులో ఏముంది, ఇందులో పప్పులో ఉప్పు లేదు, సాంబార్లో పులుపు లేదు, ఇది వంటేనా అని వాడు ఇసిరేస్తే భీముడు వాడిని ఇసిరేస్తాడు. సో అలాంటి పరిస్థితి వస్తే మళ్ళా అరణ్యవాసంకి మళ్ళీ అలాంటిది ఏదన్నా భీముడు చేసి వీళ్ళు దొరికిపోతే మొత్తం మళ్ళీ అరణ్యవాసం చేసి మళ్ళీ అజ్ఞాతవాసాలు చేయాలి.